ప్రభుత్వం విధి విధానాలపై రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు బగ్గుమంటున్నారు. ఎన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టినా, ఎన్ని మౌనోదీక్షలు చేపట్టినా ప్రభుత్వం వాలంటీర్ల పట్ల చిత్తశుద్ధిగా పనిచేయటం లేదని, వారికి రావాల్సిన బకాయిలు కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు ప్రకటించిన గౌరవవేతం 10,000 రూపాయలు తమకు అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని పలుమార్లు అర్జీలు విన్నవించుకున్న ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రావటం లేదని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వాలంటీర్లు ఫిబ్రవరి 17వ తేదీన వినూత్నమైన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు తమ జిల్లాలో, తమ ప్రాంతాల్లో దీక్షలు చేపట్టిన ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఒక వీడియో ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆమరణ దీక్ష చేస్తారని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 17వ తేదీన విజయవాడ నగర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని సందర్భంగా వాలంటీర్ పిలుపునిచ్చారు. అయితే ప్రభుత్వం కదిలి వచ్చేంత వరకు తమ కూర్చున్న చోట నుండి లేసే ప్రసక్తే లేదని వాలంటీర్లు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందిస్తుందా లేదన్న విషయం అయితే చూడాల్సి ఉంది. రేపు 31వ తారీఖున సంతకాల సేకరణ జరగాలని మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానంలో మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోవాలనే ఒక కాన్సెప్ట్తో. ఎందుకంటే అనేక పర్యాలు మేము వినతి పత్రాలు ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మా వినతి పత్రాలు తీసుకునే ఆలోచన లేకపోగా పర్మిషన్లు ఇచ్చి రద్దు చేసే ఇబ్బందులు పెట్టారు. సరే, ఏవైనప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజా అభిప్రాయాల్లో భాగంగా 31వ తారీఖున ప్రజలతో సంతకాలు చేయించుకుంటూ వాలంటీర్లు కావాలంటూ ప్రజలు సంతకాలు పెట్టే పేపర్లని మేము పోస్ట్ చేయబోతున్నాం. 31వ తారీఖున అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన అన్ని జిల్లాల్లో కూడా సంతకాల సేకరణ జరగాలి, జిల్లా కేంద్రాల్లో ఖచ్చితంగా జరగాలని పిలుపునిస్తూ రాజధానిని సృష్టించగలిగారు, మంచి పేరు తీసుకొస్తా అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులైన వారు మీరు ఈ రోజున మీ మాటకు విలువ లేదంటే ఎట్లా అండి? మీరు ఒక మాట ఇచ్చారు ఎన్నికలప్పుడు, ఉగాది పచ్చడి తిని ఒక చక్కటి మాట ఇచ్చారండి. ఎవరు అడగకుండానే మీరు మంచి మాట ఇచ్చారు, మీకు మేము భద్రత కల్పిస్తాం అన్నారు. మేమేం అడుగుతున్నామండి ఈ రోజున? మీరు భద్రత కల్పించండి అని అడుగుతున్నాం. అయ్యా మమ్మల్ని కొనసాగించండి, వ్యవస్థలో మిమ్మల్ని ఉంచండి అని చెప్పి అడుగుతున్నాం తప్ప మిమ్మల్ని ఏమే కొత్త గొంతం కోరికలు అడగట్లేదు కదా. మేము ఇప్పుడు కూడా రిక్వెస్ట్గానే అడుగుతున్నాం సార్, డిమాండ్ ఏం కాదు దీంట్లో. అయ్యా మీ మాట నిలబెట్టుకోండి అని చెప్పి జరుగుతున్నాయి. అలాగే విజయవాడలో 10వ తారీఖు నుంచి ప్రజా బ్యాలెట్ పేరుతో మేము ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. ప్రజలలోకి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ కావాలా వద్దా, కావాలంటే కావాలి, వద్దంటే వద్దని ఓటింగ్తో జనాల్లోకే వెళ్ళిపోతున్నాం. విజయవాడ 10వ తారీఖు నుంచి స్టార్ట్ చేయబోతుంది ప్రజా బ్యాలెట్. 7 రోజుల పాటు విజయవాడలో అనువనున అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని మేము జయప్రదం చేస్తాం. ఖచ్చితంగా 17వ తారీఖు కల్లే మీ నిర్ణయాలు మా పట్ల సానుకూలంగా లేకపోతే మేమందరం కూడా మీరు వచ్చే వరకు మేము లేకమని చెప్పేసి ఖచ్చితంగా విజయవాడ ధర్నా చౌక్ నందు కానీ విజయవాడలో మీరు పర్మిషన్లు పెడతాం. ఎక్కడ పర్మిషన్ ఇస్తే అక్కడ మేము కూర్చుంటే లేకమండి. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోవాలి. మాట ఇచ్చిన ఆయన మాట మాట్లాడకుండా తప్పుకొని తిరుగుతున్నారు, అది సరైన పద్ధతి కాదు. మంత్రులతో సమాధానం చెప్పేస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మాకు భద్రత కల్పించాల్సిందే, ఖచ్చితంగా కల్పించాలంటూ 17వ తారీఖున విజయవాడకి అందరినీ కూడా తల్లి రమ్మని చెప్తున్నాం. 17వ తారీఖున తాడో పేడో అంటే ఇంకోలాగా అర్థం చేసుకోమాకండి, ఒకటి చెప్తే ఒకటిలాగా వెళ్తున్నారు. మాకు మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోండి. మీరు మాట నిలబెట్టుకునే వరకు మేము ఇక్కడి నుంచి లేచేదే లేదు అంటూ మేము దీక్ష చేయబోతున్నాం. అది ఫిబ్రవరి 17వ తారీఖు విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నామండి. నేను ఈ యొక్క వీడియో ద్వారా ప్రతి వాలంటీర్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో వాలంటీర్లందరికీ పిలుపునిస్తున్నాను. మీరందరూ మీ ఉద్యోగ భద్రత కోసం, మీ యొక్క ఉద్యోగాల కోసం విజయవాడ కదిలి రండి, ఆమరణ నిరాహార దీక్ష. ఎందుకంటే ప్రభుత్వం మనకి స్పందించట్లేదు. స్పందించని పక్షంలో వారు స్పందించే వరకు మనం నిరాహార దీక్ష కూర్చొని గవర్నమెంట్ ఏదైతే మనకు వాగ్దానం చేసిందో గత ఎన్నికల ముందు మన ఉద్యోగ భద్రత కల్పించి మనకి మరి గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000 పెంపు చేస్తామని అనేక వాగ్దానాలు వాలంటీర్ల పట్ల చేశారు. కానీ ఈ రోజుకి ఎటువంటి వాగ్దానం నెరవేర్చలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉంది. కనుక ఏదైతే మనకి వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని గవర్నమెంట్ నుంచి మనం పొందటానికి మనం అందరం కదిలి సిద్ధపడి మనం రేపు మరి క్యాబినెట్లో కానీ బడ్జెట్ సమావేశాల్లో కానీ మరి జరగబోయే మరి 6వ తారీఖులో కానీ ఏమన్నా మన గురించి స్పందించని పక్షంలో మరి 17వ తారీఖు ప్రతి వాలంటీర్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్స్ అందరూ విజయవాడలో మనం మరి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుని మనకి ఏదైతే వారు ఇస్తానన్నారో దాన్ని పొందుపరుచుకునే వరకు మనం లెగవకుండా మన యొక్క మరి ఫలితాన్ని మనం చూడాలని వాలంటీర్లు పిలిపిస్తున్నాను. అలాగే మరి సీఎం సార్ని, మరి పవన్ కళ్యాణ్ సార్ని, మరి డోలా వీరాంజనేయులు సార్ని కూడా అడుగుతున్నామండి మీడియా ద్వారా. సార్ మీరు ఇస్తానని వాగ్దానం అనేక మార్లు చేశారు, అనేక పర్యాయాలు మీరు మాట్లాడారు, కానీ మీరు మాట నిలబెట్టుకోలేకపోయారు.
మొన్నటి రోజుతో కూడా మేము బడ్జెట్లో చాలా ఆశతో వేగిరంగా మేము ఆశపడి ఉన్నాం, కానీ ఎటువంటి స్పందన మీ నుంచి రాలేదు. మరి రేపు జరగబోయే 6వ తారీఖు సమావేశంలో అయినా మీరు మా కొరకు యోచిస్తారని మేము చాలా ఆశతో ఉన్నాము. అది కనుక జరగని పక్షంలో 17వ తారీఖు 2,60,000 మంది వాలంటీర్స్తో మేము మమేకమయ్యి ఆమరణ దీక్ష కట్టుదిట్టంగా కూర్చోబోతున్నామని ఈ యొక్క వీడియో ద్వారా గవర్నమెంట్ తెలియజేసుకుంటున్నాం. మరి వాలంటీర్ల సమస్య గురించి రేపు 6వ తారీఖు జరిగే క్యాబినెట్ మీటింగ్లో కానీ లేదంటే రేపు ఫిబ్రవరి నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో కానీ వాలంటీర్ల యొక్క ప్రస్తావన రాని పక్షంలో 17వ తారీఖు ఆమరణ నిరాహార దీక్షకు మనం పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ దీక్షలో భాగంగా మన రాష్ట్రం మొత్తం ఉన్న వాలంటీర్లు అందరూ కూడా ప్రతి జిల్లా నుంచి ప్రతి ఒక్క వాలంటీరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ వీడియో ద్వారా మా వాలంటీర్ మిత్రులందరికీ పిలుపునిస్తున్నాము.